తుని కేసుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలన్న జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, తుని కేసులో ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ఏంటి? 2016 సంవత్సరంలో తునిలో జరిగినటువంటి రైలు దహనం కేసు సంబంధించి గత ఏడాదిలో విజయవాడలో ఉన్నటువంటి రైల్వే మెజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. దీంట్లో అప్పట్లో తుని దహనం కేసులో ఉన్నటువంటి నిందితులను పలువురిని నిర్దోషులుగా తేలుస్తూ అప్పట్లో తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకు ఈ కేసులో హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి లేఖ మేరకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. దీని ప్రకారంగా తునిలో రైలు దహనం కేసుపై హైకోర్టుకు వెళ్లాలని అప్పీలుకు వెళ్లాలని చెప్పేసి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై పునఃసమీక్షించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇకపై అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో 2016లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో దానిపై అప్పట్లోనే రైల్వే శాఖ పోలీసులు ఆర్పీఎఫ్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి సంబంధించిన నివేదికను కూడా అప్పట్లో రైల్వే శాఖ మెజిస్ట్రేట్ రైల్వే శాఖ కోర్టులో పొందుపరచడం జరిగింది. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీనిపై సమగ్రంగా విచారించిన తదుపరి విజయవాడలో ఉన్నటువంటి ఈ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి ప్రభుత్వం తెలుసుకొని ఈ మేరకు తదుపరి మళ్ళీ తిరిగి అప్పీలుకు వెళ్లకుండా ఈ మేరకు నిన్నిచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారంగా ఇకపై ఆ కేసు తదుపరి హైకోర్టులో అప్పీలు చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోండి. ధన్యవాదాలు రమణ.